తొలి విడతలో 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు. రేపే ఘనంగా వన మహోత్సవం. తెలంగాణలో ఘనంగా తొలి ఏకాదశి పండుగ సంబరాలు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అర్హులకు సంక్షేమ పథకాలు, రైతులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి సింగరేణి నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు, ఇంద్రమ్మ గృహ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. తొలి విడతలో 4.5 లక్షల మంది అర్హులకు ఇళ్లను మంజూరు చేస్తామన్నారు మంత్రి. తెలంగాణ రైతు సమస్యలపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. తెలంగాణలోని రైతులకు రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు, కనీసం అప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఆఖరికి ఎరువులకు కూడా కరువు వచ్చిందన్నారు. ప్రభుత్వం అడిగినట్లు ఆధార్ కార్డులు ఇచ్చినా రైతుకు కనీసం బస్తా ఎరువును ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఎందుకుందంటూ కేటీఆర్ ప్రశ్నించారు. నిన్న తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు రాసిన లేఖపై ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు. తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు తీసుకురాలని మీరు లేఖలు రాయడం విడ్డూరంగా ఉందన్నారు. 11 ఏళ్లుగా దేశ ప్రజలను బీజేపీ వంచిందన్న ఆయన మోదీ సర్కార్ మెగా ఫెయిల్యూర్ సంగతి ఏంటని ప్రశ్నించారు. తెలంగాణలో రేపు సోమవారం వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి మొక్కలు నాటి స్వయంగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తారు. రేపు ఉదయం 9 గంటలకు రాజేంద్రనగర్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో మొక్కలు నాటి వన మహోత్సవాన్ని ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీకి కార్యకర్తలే బలమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా లాలపేటలో ఉన్న ఆయన చిత్రపటానికి రామచంద్రరావు నివాళులర్పించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ప్రజా సమస్యలపై కార్యకర్తలు నిత్యం స్పందించాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశి సందడి కనిపిస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ కు భారీగా భక్తులు తరలి వచ్చారు. తొలి ఏకాదశి సందర్భంగా పెద్దమ్మ తలను దర్శించుకుంటున్నారు. కొందరు భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. తొలి ఏకాదశి సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి నది పుణ్యస్నానాలకు పోటెత్తారు భక్తులు. గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ గౌతమ మహేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడం వల్ల అంతా శుభం జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. తొలి ఏకాదశి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగల మొదటి పండుగ తొలి ఏకాదశి పండుగ కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణలో 3 రోజుల పాటు పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. 15 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.